హాయ్ అండి. ఇవాల్టి వీడియో వచ్చేసి ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఎలా వేయాలో చూపిస్తాను చూడండి. ఆల్రెడీ లైనింగ్ మెయిన్ క్లాత్ జాయిన్ చేసేసిన తర్వాత ఇలా షోల్డర్కి ఎదురుగా పట్టేసుకోవాలి. మనకు సైడ్ కుట్టు వేస్తాం కదా హ్యాండ్స్కు, షోల్డర్ మీద అటు సైడ్ కొంచెం పావించి ఖర్చు ఉండేటట్టు చూసుకొని ఇలా పట్టేసుకొని ఈ విధంగా నీట్గా ఫోల్డింగ్ చేసి ఇక్కడ హెచ్చు తగ్గులు ఉంటుంది కదా దాన్ని సమానంగా సర్చ్ చేసేసుకొని గ్యాప్ అనేది ఎంత పడతారనేది మీ ఇష్టం అనమాట. అంటే 1 ఇంచ్ పడతారా, 1.5 ఇంచ్ పడతారా అంటే సైజుని బట్టి వేస్తాం కదా. అలా నేనైతే ఇక్కడ 1 ఇంచ్ పట్టాను అనమాట. అంటే 2 ఇంచెస్ వెడల్పు, పొడవు వచ్చేసి 2.5. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ ఉక్సు సైడ్ కూడా ఈ విధంగా క్లాత్ మిడిల్కి మర్చేయండి. మీరు వేసే క్లాత్ చాలా సన్నగా ఉంది, ముంగలుగా వస్తుంది అనుకుంటే మాత్రం ఫస్ట్ ఇలా మీరు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు డాట్ వేయాలనుకుంటున్నారో అక్కడికి ఒక స్టిచ్ వేసి అప్పుడు డాట్ పెట్టేసేయండి. అంటే పై క్లాత్ శారీ పీస్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. ఒక్కొక్కసారి లైనింగ్కే స్టిచ్ పడుతుంది అనమాట. అలా పడకుండా నీట్గా రెండింటికి పడుతుంది అనమాట. ఈ విధంగా కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఆమ్ రౌండ్ సైడ్ ఉండే డాట్ చూడండి. ఈ డాట్కి మనం మెయిన్ డాట్ పట్టేసుకుంటే ఈ విధంగా మెయిన్ డాట్ పట్టేసుకుంటే లైన్ లాగా వస్తుంది కదా. అక్కడికి ఇలా రఫ్ ఇచ్చేసుకుని అంటే ఇలా గీతలాగా పడేటట్టు పట్టేసుకొని అక్కడికి కూడా ఫస్ట్ ఒక స్టిచ్ వేసేసి ఇలా ఎక్స్ట్రా దారం కట్ చేసి ఇప్పుడు ఈ డాట్ లాగండి. ఇప్పుడు కరెక్ట్గా వస్తుందన్నమాట. నేను కుట్టే క్లాత్ ఎంత జారిపోతుందంటే లైనింగ్కి అతుక్కోవడమే లేదనమాట. పైకి లేసినట్టుగా వస్తుంది. కానీ డాట్స్ అనేది మనం కరెక్ట్గా వేస్తే బ్లౌజ్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుందన్నమాట. చూడండి, ఇది కొంచెం పెద్ద సైజ్ బ్లౌజే కాబట్టి డాట్స్ అనేవి షేప్ అనేది బాగానే రావాలి కాబట్టి మంచిగానే వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఫోర్త్ సైడ్ డాట్ ఇలా మామూలుగా వేసేసుకోవడమే. దీనికి పెద్దగా మెజర్మెంట్ ఏమీ లేదనమాట. చూడండి, ఈ విధంగా నీట్గా వేసేయాలి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇలా సేమ్ ఇలాగే ఇంకొక సైడ్ చూడండి. నాకు క్లాత్ సరిపోక ఫ్రంట్ పార్ట్లో అలా కొన్ని అతుకుల్లాగా వచ్చేసాయి అనమాట. అంటే వేరే కలర్ వచ్చేసింది. ఏం చేస్తాం, లావుగా ఉన్నప్పుడు తప్పదు. ఇంకా సేమ్ ఇంకొక సైడ్ కూడా ఇలా షోల్డర్కి ఎదురుగా పట్టేసుకొని సేమ్ ఇంతకుముందు వేసినట్టుగానే అక్కడ గ్యాప్ వచ్చేసి నేను 1 ఇంచ్ వదిలి వేసేస్తున్నాను. ఇక్కడ పొడవు వచ్చేసి 2.5. ఈ విధంగా వేసేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఉక్స్ పట్టికి మిడిల్లో ఇది కూడా ఒక 2 ఇంచుల పొడవు అలా వేసుకోవచ్చు. ఇలా దాని తర్వాత 3వ డాట్ ఆమ్ రౌండ్ సైడ్ చూడండి. ఇలా డైరెక్ట్గా కూడా నేను పట్టు వేయగలుగుతాను. కానీ బిగినర్స్కి ఏంటంటే ఓన్లీ లైనింగ్కి మాత్రమే స్టిచ్ పడుతుంది, పై క్లాత్కి పడదు కాబట్టి చూసుకొని వేసుకోవాలి. అలాగే 4th డాట్ కూడా వేసేసాను చూడండి. ఈ విధంగా ఇలా డాట్స్ అనేది ఒకేసారి మనం నీట్గా వేసేసుకున్నామంటే బ్లౌజ్ అనేది కరెక్ట్గా కుదురుతుంది అనమాట. ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా కూర్చోబెట్టలేదనుకోండి, మనము పట్టినట్టుగా లాగినట్టుగా అలా కుట్టిస్తే కస్టమర్కి సాటిస్ఫాక్షన్ ఉండదన్నమాట. మళ్ళీ మన దగ్గరికి రారు. ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్లు వేస్తున్నాను చూడండి. నేనైతే 2 లేయర్సే వేస్తున్నాను. క్లాత్ అనేది లేదనమాట నా దగ్గర, కూడా లైనింగ్ లేదు. ఇంకా వీళ్ళు లావుగా ఉండడం వల్ల క్లాత్ సరిపోవడం లేదు. చూడండి, పైన వచ్చేసి శారీలో పీసు, కింద వచ్చేసి లైనింగ్ పీసు. నేనైతే ఇలాగే వేస్తానన్నమాట క్రాస్ బెల్ట్. ఇలా పైన వచ్చేసి శారీలో పీస్, కింద వచ్చేసి లైనింగ్ పీస్ పెట్టేసుకొని ఆ ఫ్రంట్ పార్ట్ కంటే కొంచెం ఇప్పుడు నేను పెట్టాను కదా కొంచెం పైకి పెట్టేసి ఫస్ట్ రఫ్ ఇచ్చేసేసి నీడిల్ కిందకి దింపి కింద లైనింగ్, మిడిల్లో ఉన్న ఫ్రంట్ పార్ట్, పైన ఉన్న క్రాస్ బెల్ట్ 3 సమానంగా సెట్ చేసుకుంటూ కుట్టు వేయాలి. ఇక్కడ మెయిన్ డాట్ దగ్గర డాట్ అనేది కొంచెం ఇలా ఫోల్డ్ చేసేయాలన్నమాట. ఇక్కడ మీకు కనిపించట్లేదు, నా ట్రైపాడ్ వచ్చేసేమో నిలువుగా ఉండే ట్రైపాడ్ అండి. దగ్గరగా పెట్టి చూపించడానికి రాదు. చూస్తున్నాను మంచి ట్రైపాడ్ తీసుకోవాలని స్టిచ్చింగ్ కోసమే. ఇప్పుడు వచ్చేసి ఇంకొక సైడ్ అలాగే మెయిన్ క్లాత్ వైపు అంటే శారీ క్లాత్ కింది వైపున లైనింగ్ పెట్టేసుకొని వేసేసుకోవాలి. కొంచెం ఫ్రంట్ పార్ట్ కంటే పైకి పెట్టాలి. ఉల్టా తీసినప్పుడు క్రాస్ బెల్ట్ అనేది కొంచెం కట్ చేసుకున్నా పర్వాలేదు, కానీ తగ్గకూడదు. చూడండి, ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ మార్చేసాను. అక్కడ 3 సమానంగా ఖర్చు వదులుకుంటూ కుట్టు వేయాలన్నమాట. ఇలా ఈ క్రాస్ బెల్ట్లకు కూడా డబల్ స్టిచ్ వేయాలండి, ఖచ్చితంగా వేయాలి. కానీ ఇప్పుడు చాలామంది వేయట్లేదు. ఏంటంటే ఒకప్పుడు బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే అది పాతది అయిపోయే వరకు తొడిగేవారు కస్టమర్స్. ఇప్పుడు అలా కాదు, నెలకొక బ్లౌజ్ మారుస్తున్నారు కాబట్టి
ఏం పర్వాలేదు, ఒక స్టిచ్ వేసినా కూడా సన్నటి స్టిచ్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు 2 సైడ్లు వేసేసాం కదా, చూడండి ఇలా నీట్గా అనేసుకొని మన క్రాస్ బెల్ట్ ఎక్కడ వరకు అవసరం అనేది ఉంచుకొని మిగతా తీసేయాలి. కొంచెం పైకి పెట్టమన్నాను కదా, ఇందుకే కొంచెం పైకి వచ్చేస్తుంది. ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకొని ఇప్పుడు చూడండి మన సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా, అది తీసేసుకొని మనకు హుక్స్ పట్టి మరి కరెక్ట్గా సైజ్ ప్రకారం రావాలి కదా, చెక్ చేసుకోవాలన్నమాట. ఎక్కడి నుంచి ఎక్కడికి కుట్టు వేయాలి అనేది. నేను ఎక్కువ కట్ చేసినా నా కుట్లలోకి వెళ్తుంది క్రాస్ బెల్ట్ అని చెప్తాను కదా, ఇలా చెక్ చేస్తానన్నమాట. చెక్ చేసిన తర్వాత మిగతా ఉంది చూడండి, అదంతా స్టిచ్చింగ్లో పట్టేస్తాను. క్రాస్ బెల్ట్ కొంచెం మందంగా అవుతుందన్నమాట. కొంచెం పై క్లాత్ అనేది ఎక్కువగా ఉంది, కట్ చేసేసాను. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ అంతా ఫోల్డింగ్ చేసేసి దీనిపైనుంచి 2 క్రాస్ బెల్ట్లు ఉల్టా తీసేసుకొని ఫ్రంట్ పార్ట్ మీద స్టిచ్ పడకుండా, ఇప్పుడు నేను ఎంత ఖర్చు చూపించాను మెయిన్ క్లాత్ పెట్టి అంత ఖర్చు పట్టేసుకొని స్టిచ్ వేసుకుంటూ వస్తానన్నమాట. నేనైతే ఇదే స్టైల్లో వేస్తాను. క్రాస్ బెల్ట్ అనేది ఒక 3-4 రకాలుగా వేస్తూ ఉంటారనమాట. నేనైతే ఎప్పుడైనా ఇదే స్టైల్ వేస్తానన్నమాట. బాగుంటుంది, బాగా సెట్ అవుతుంది కూడా, చూడడానికి కూడా ఖర్చు కనిపించదు. ఒక సైడ్ వేసాం కదా, సేమ్ అదే విధంగా ఇంకొక సైడ్ ఇలా చూడండి నీట్గా సెట్ చేసేసుకొని ఇలా ఫ్రంట్ మొత్తం లోపలికి పెట్టేసుకోవాలన్నమాట. చూడండి మీకు కనిపించట్లేదని నేను మళ్ళీ చుడుతున్నాను. ఈ విధంగా చుట్టేసుకొని ఈ క్రాస్ బెల్ట్ అనేది ఇలా ఉల్టా తిప్పేసి స్టిచ్ వేయాలి. ఇలా ఇందాక ముందు వేసిన క్రాస్ బెల్ట్కి ఎంత ఖర్చు పట్టామో దీనికి అంతే పట్టుకోవాలన్నమాట. అప్పుడు 2 సమానంగా వచ్చేస్తాయి, హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా ఉంటుందన్నమాట. నేను కుట్టే విధానం అయితే ఇదేనండి. ఈ విధంగా కుట్టు వేసేసి ఇప్పుడు దీన్ని ఉల్టా తీసేసుకోవడమే. ఈ ఫ్రంట్ పార్ట్ని ఉల్టా తిప్పేసుకోవాలి. ఈ విధంగా మీలో ఎవరైనా వేస్తారా నాకు కిందైతే కామెంట్ చేయండి. నేనైతే ఇదే విధంగా వేస్తాను. ఇప్పుడైతే రకరకాలుగా వేస్తున్నారు. మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్ జాయింట్ చేసేసుకొని తర్వాత పైనుంచి ఇంకో క్లాత్ పెట్టేసి అలా, అది టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. ఇది ఈజీగా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. ఏమైనా కొంచెం ఎక్స్ట్రా ఉన్నా కూడా మనం స్టిచ్చింగ్లో పట్టేయచ్చు. చూడండి ఇంకొక సైడ్ కూడా ఓపెన్ చేసి 2 చెక్ చేస్తున్నాను అనమాట. 2 భాగాలు పట్టేసుకొని కరెక్ట్గా వచ్చేసింది నాకు. ఏమాత్రం ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా వచ్చేసింది. పెద్ద సైజు కదా, క్లాత్ అనేది సరిపోలేదు ఈ సైజుకి. చూడండి ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి కూడా చూపిస్తాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి క్రాస్ బెల్ట్లు వచ్చేసి మనం కాజా పట్టికి వచ్చేసి మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ 2 వేస్తాం కదా, నాకు మెయిన్ క్లాత్ అనేది అసలు లేదనమాట. హ్యాండ్స్కి జాయింట్ పడిపోయింది మొత్తం. ఇంకా నేను లైనింగ్ క్లాత్తోనే హుక్స్ పట్టి కాజా పట్టి 2 వేసేస్తున్నాను. ఇంకా తప్పదు, క్లాత్ లేనప్పుడు ఇలా వేస్తానన్నమాట. క్లాత్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కాజా పట్టికి మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ వేస్తాను. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు కాజా పట్టి కదా, కాజా పట్టి అనేది ఒక 2.5 ఇంచుల వెడల్పు ఉండేటట్టు చూసుకొని ఇలా కింది నుంచి పైకి కొంచెం ఎక్స్ట్రాగా క్లాత్ పెట్టేసి పాదం మందం ఖర్చు ఉంచుకొని స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఖర్చు అనేది మనం వదులుతాం కదా, అంతా ఖర్చు వదిలేసేయండి. ఎందుకంటే బ్లౌజ్ అనేది టైట్గా వేసుకున్నప్పుడు కాజా పట్టి పెగిలికిపోయే అవకాశం ఉంటుందన్నమాట. అందుకని కుట్టు కూడా సన్నగా పెట్టేసి వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి హుక్స్ పట్టి ఒక 1.5 ఇంచ్ వెడల్పు తీసుకొని పైనుంచి డబల్ ఫోల్డింగ్ చేసి ఇలా పెట్టేసుకొని స్టిచ్ వేసుకోవాలి. మిడిల్లో వచ్చేసరికి చిన్న ఫిల్ట్ పెట్టాలన్నమాట. ఇది కంపల్సరీ, లేదంటే క్రాస్ ముక్క తీసుకొని వేస్తే ఫిల్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసిన తర్వాత లోడింగ్ స్టిచ్ పైనుంచి నేను ఎలా స్టిచ్ చేశానో అదే విధానం పెట్టానన్నమాట. ఇక్కడ ఎలాంటి స్పీడ్ పెట్టలేదు మీకు. చూడండి ఇప్పుడు పైన ఉన్న ఎక్స్ట్రా క్లాత్ లోపలికి మర్చేసుకొని మొత్తం హుక్స్ పట్టి అనేది మనం లోపలికి ఫోల్డింగ్ ఇచ్చేసి ఆ ఎడ్జ్లో కుట్ట అనేది వేసుకోవాలన్నమాట. స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసేసి ఈ విధంగా నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి. మనకు హుక్స్ పట్టి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి కాజా పట్టి చూపిస్తాను మీకు. చూడండి కొంచెం హెచ్చు తగులు ఉంటే తీసేస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు వచ్చేసి కాజా పట్టి ఆల్రెడీ వేసేసాం కదా, పైనుంచి లోడింగ్ స్టిచ్ వేయాలి. ఇప్పుడు వచ్చేసి
పైన ఎక్స్ట్రా పెట్టుకునే లోపలికి మర్చేసుకొని ఒక 1/2 ఇంచు ఫస్ట్ ఫోల్డింగ్ ఇచ్చి స్టిచ్ వేసుకురావాలి. మనకి ఎప్పుడైనా సరే కాజా పట్టీ అనేది ఎక్స్ట్రాగా వస్తుందన్నమాట, అది గుర్తుంచుకోవాలి. బిగినర్స్ ఏం చేస్తారంటే తెలియక మొత్తం మర్చిస్తారు. ఇలా ఇప్పుడు మనం తీసుకున్న 2 ఇంచెస్ క్లాత్ని ఇలా మిడిల్కి మడవాలి. 1/2 ఇంచు ఖర్చుకుపోయింది కదా, మర్చేసుకొని కింద నుంచి మీ ఇష్టం, చేతి కాజాలు వేస్తే డైరెక్ట్ స్టిచ్ వేసేసి తర్వాత చేతి కాజాలు వేసుకోవచ్చు. ఇక్కడ నేను మిషన్ కాజాలే వేస్తున్నాను. నేనైతే కాజాల విషయంలో కస్టమర్ చాయిస్ ప్రకారం వేస్తానన్నమాట. కొంతమంది ఇలా వేయమంటారు, కొంతమంది చేతి కాజాలు వేయమంటారు. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి స్టిచ్ చేస్తాను నేను. చూడండి, నేను ఇప్పుడు ఈ క్లాత్లోనే 5 కాజాలు వచ్చేటట్టు వేస్తానన్నమాట. ఎవరైనా బ్లౌజ్కి 5 ఉక్సులు 5 కాజాలు వేస్తారు. ఇలా కాజాలు మిషన్ వేసినప్పుడు ఏం చేయాలంటే కుట్టు అనేది చాలా సన్నగా పెట్టాలి. చేతి కాజాల కంటే స్టాండర్డ్గా ఉంటాయన్నమాట. ఈ వీడియో మీకు నచ్చిందా, ఎంతో కొంత యూజ్ అయిందా? లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు వాయిస్ ఇచ్చేందుకు టైం లేక మార్నింగ్ లేవగానే ఇస్తున్నాను కాబట్టి కొంచెం వాయిస్ అనేది డల్గా ఉండొచ్చు, లేదా కొంచెం లోగా అన్న ఉండొచ్చు. ఈ ఒక్క వీడియోకి అడ్జస్ట్ అవుతారని అనుకుంటున్నాను. వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ.